హ్యాపీ మార్నింగ్ అండి. టైలరింగ్ అనేది ఒక మంచి స్కిల్. ఈరోజు మనము బేబీ ఫ్రాక్ ఎలా కట్ చేయాలో చూద్దాము. ఫ్రాక్లోని జాకెట్ను ఎలా కట్ చేయాలో, మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, లైనింగ్ ఫ్యాబ్రిక్ అండి. ఫస్ట్ మనం బేబీ ఫ్రాక్ లో లైనింగ్ కట్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఇలా 4 ఫోల్డ్ చేయాలండి. 4 లేయర్స్ వస్తాయి. ఓపెన్స్ ఎదురుగా పెట్టుకోవాలి. మన సైడ్ ఏమో ఫోల్డింగ్ ఉంటుంది, ఓపెన్స్ ఏం ఎదురుగట్టు ఉంటాయి. ఆది బ్లౌజ్ ని తీసుకొని ఆది జాకెట్ చిన్న పాపదండి 4 మడతలు వేసి ఇలాగా ఇలా పెట్టుకోవాలండి. 4 మడతలు వేసి కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనము గుర్తులు ఎలా గీసుకోవాలో చూద్దాము. ఇక్కడ మెడ అండి, మెడకాడ గీసుకోవాలి. ఇక్కడ పైన మెడకాడ గీసుకోవాలి. ఆది జాకెట్ ఎలా ఉందో అలాగే గీసుకోవాలండి. భుజం దగ్గర గీయాలండి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం గీసుకోవాలి. ఇక్కడ సంఖ పొడవు చూసుకోవాలండి. సంఖ ఇలా గీసుకోవాలి. ఇక్కడ హైట్ చూసుకోవాలి, జాకెట్ హైట్ ఎంత ఉందో ఇట్లా అండి. ఇప్పుడు తీసేసి చూపిస్తున్నది కండి. అంటే పలక మేడ, ఇది సంఖ అండి. రౌండ్గా తిప్పుకోవాలి. ఇంతేనండి. ఆది బ్లౌజ్ తో బేబీ జాకెట్ ను కట్ చేయడము. ఇప్పుడు గీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేద్దాము. ఇలా కట్ చేయాలండి. హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాం. మెడ కట్ చేసుకునేటప్పుడు విడివిడిగా కట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫోల్డ్ ఉంది, ఫోల్డ్ ఉన్న దాన్ని మనము కట్ చేసుకుంటున్నాము. మెడ గీసుకునేటప్పుడు మెడలో కట్ చేసుకునే కాడ విడివిడిగా తీసి కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వెనక పార్ట్కి ఒక మెడ, ముందు పార్ట్కి ఒక మెడ వస్తుంది కాబట్టి. ఇక్కడ కస్టమర్ మనకి పలక మెడ పెట్టమన్నారు కాబట్టి పలక మెడ పెడుతున్నానండి. లేదు నెక్ ఇట్లాగా దీనికి కూడా మనము అలాగే కట్ చేసుకోవాలండి. ఇంతేనండి బ్లౌజ్ మనం కట్ చేయటం. ఇంతే. హ్యాండ్స్ కట్ చేయటం తర్వాత వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.